దీనికి ఒక వరల్డ్ పేటెంట్ ఉంది యాక్చువల్లీ. ప్రపంచవ్యాప్తంగా ఈ డివైస్ని తయారు చేసింది మన తెలుగువాడు. సో ప్రస్తుతం దీని క్రియేటర్ సైంటిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఇదొక హిస్టారిక్ డివైస్ లాగా చెప్పుకోవచ్చు. సార్, ఏంటిది అంటే జనరల్గా ఇట్లా దగ్గర పెడితే లైట్ వస్తుంది, ఇది ఇందులోంచి పవర్ వస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఏంటి, కరెంట్ వస్తుందా, ఇది నెగిటివా పాజిటివా, ఏంటి అసలు ఇది సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, వాట్ ఈస్ దిస్ డివైస్ యాక్చువల్లీ? మీ పేరు ఏంటి అసలు? నా పేరు మండాజీ నరసింహాచారి సార్, డాక్టర్ మండాజీ నరసింహాచారి. నాది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా రూరల్ ఏరియా అండి, రూరల్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్. మాది నవీపేట గ్రామం, నిజామాబాద్ జిల్లా అండి. నేను 2009 నుండి 999 నుండి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, ఎన్ఐఆర్డి ఆర్టీపీ రూరల్ టెక్నాలజీ పార్కులో. అయితే సార్ ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్, ఈ రోజుల్లో మనం ఉపయోగిస్తున్న ప్రతి కాంపోనెంట్ అండి, అంటే మీరు అన్నట్టుగా వెనకటి ఒక మన తాత మూడో తాత దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కరెంట్ లేదండి, కరెంట్ లేదు, ఏమీ లేదు. అది ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్గా చెప్తున్నానంటే, మనం ఉపయోగించే ప్రతి కాంపోనెంట్ ఏమొస్తుంది, ఆ ప్రతి కాంపోనెంటు పాజిటివ్ అయిన వస్తుందండి. ఇంట్లో టీవీ ఉందండి, టీవీ ఉంది, మొబైల్ ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఎల్ఈడి లైట్లు ఉంది, మామూలు లైట్లు ఉన్నాయి, అన్నీ ఎవ్రీథింగ్ ఆల్సో కెన్ రిలీజ్ పాజిటివ్ అయాన్ అండి. పాజిటివ్ అయాన్ మంచిదా చెడుదా? పాజిటివ్ అండ్ చాలా డేంజర్ అండి. మీ లైఫ్ సైకిల్ ఇప్పుడు ఏమంటున్నారండి, మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఈ రోజుల్లో ఉందంటే మహా అంటే 60-70 లేదండి, 60 లాస్ట్. అయితే నేనేం ఛాలెంజ్ చేస్తున్నానంటే, మీకు 110 కూడా ఛాలెంజ్ రాస్తున్నాడు, 120 కూడా ఛాలెంజ్ రాస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పేదేనండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ పాజిటివ్ అయాన్ని మన ఇంట్లో ప్రతి కాంపోనెంట్ నుంచి మొత్తం అన్ని కాంపోనెంట్ కలిపితే 1,00,000 ప్రతి సెకండ్కి రిలీజ్ అవుతుందండి. అది ఎంత డేంజర్ అంటే, మీ హ్యూమన్ సెల్స్ని చాలా డ్యామేజ్ చేస్తుందండి. అంటే మీ బ్లడ్లో ప్రతి కణం వెళ్తుంది. కానీ తెలియదండి, మీకు మొబైల్ కంపల్సరీ ఈ రోజుల్లో, ఫ్యాను కంపల్సరీ, లైటు కంపల్సరీ, ఫ్రిడ్జు, మన లేడీస్ ఉపయోగించే వాషింగ్ మిషన్, గ్రైండర్, ప్రతిదీ అవసరం అండి. వీటి అన్నిటి నుంచి డ్యామేజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఆ పాజిటివ్ అయాన్ని కిల్ చేయాలండి. మిమ్మల్ని బతికించాలంటే మీ పక్కకున్న నరరూప రాక్షసుల్ని నేను చంపాలండి ముందు. ఆ నరరూప రాక్షసులు ఏవో కావండి, ఆ పాజిటివ్ అయాన్ అండి. ఆ పాజిటివ్ అయానే మీకు, ఎందుకంటే నేను గ్రాంధిక భాషలో ఎందుకు చెప్తానంటే, పాజిటివ్ అయాన్ చాలా మందికి తెలియదు. సో ఆ పాజిటివ్ అయాన్లే మీ పక్కనున్న పెద్ద రాక్షసులు అండి. అంటే మీ లైఫ్ టైంని ఒక 100 నుంచి 60-70కి తీసుకొచ్చింది. అయాన్స్ అన్నారు కదా, రేడియేషన్ గురించి వింటూ ఉంటాము, రేడియేషన్ చాలా డేంజర్ అని. అయాన్స్ కూడా డేంజరా? అయాన్స్ రేడియేషన్ కన్నా డేంజర్ అండి. అయాన్స్ అనేది రేడియేషన్ కన్నా డేంజర్. రేడియేషన్ కూడా ఒక మాదిరి అయితే, రేడియేషన్ కన్నా ఒక 100 రెట్లు అయాన్స్ అండి, పాజిటివ్ అయాన్. కానీ అయాన్స్ మన ఇంట్లో వాడే మొబైల్ అయిండొచ్చు, టీవీ అయిండొచ్చు, ఫ్రిడ్జ్ అయిండొచ్చు, వాషింగ్ మిషన్ అయిండొచ్చు, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ నుంచి అయినా అయాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయాన్స్ రిలీజ్ అవుతుంది, పాజిటివ్ అయాన్స్ రిలీజ్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ రిలీజ్ కావు. వై? బికాస్ దిస్ ఆల్ కాంపోనెంట్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తాయండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉందో అక్కడంతా పాజిటివ్ అయాన్ అండి, నెగిటివ్ అయాన్ లేదు. అయితే నేనేం చేశానంటే, ఫస్ట్ దీంట్లో నుంచి 600 కోట్ల నెగిటివ్ అయాన్ రిలీజ్ చేశానండి. ఇక్కడ నుంచేమో ఎలక్ట్రాన్స్, 1,00,000 కోట్ల ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేశానండి. అయితే ఇదేం చేస్తుందంటే, సుమారు 600 కోట్ల నెగిటివ్ ఎందుకు చేశాననేది మీరు క్వశ్చన్ అనవచ్చు. ఫస్ట్ మీ పక్కన ఉన్న పాజిటివ్ అయాన్ని డ్యామేజ్ చేయాలండి. ఆ డ్యామేజ్ చేయడానికి మినిమం నాకు 10⁻10 2 or 3 కావాలండి. ఎందుకంటే ఆ రేషియోలో నేను ఫస్ట్ వాటిని డ్యామేజ్ చేయడానికి కావాలి, తర్వాత మీ బాడీలో పెనెట్రేట్ చేయాలండి. మీరు దీంట్లో ఏదైనా గోడ మధ్యలో పెట్టినట్టయితే గోడలో నుంచి కూడా నెగిటివ్ అయాన్స్ వస్తాయండి, ఎలక్ట్రాన్స్ వస్తాయి. నాకు గోడలతో సంబంధం కాదండి. ఇది సుమారు 1800 స్క్వేర్ ఫీట్ అండి. బాక్స్ మాది పెట్టిన దగ్గర నుంచి ఇటు 900 పైన 900 కింద 900 మొత్తం భూమి లోపలికి కూడా వెళ్తున్నాయండి. ఇక్కడ భూమి లోపలికి కూడా బద్దలు కొట్టుకొని వెళ్తున్నాయి, ఎందుకంటే ఇవి కనిపించవు మాకు. ఇవన్నీ వెళ్ళడం వల్ల ఇది బాడీలో పెనెట్రేట్ అవుతుందండి. బాడీలో నుంచి కూడా వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ మీ యొక్క బాడీ యొక్క సెల్స్, ఈ వైట్ సెల్స్ ఉంటాయండి, వైట్ సెల్స్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుందండి. అంతేకాకుండా ముఖ్యంగా మీ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ని కంట్రోల్ ఉంచుతుందండి. కొందరికి తక్కువ అవుతుంది. అయితే ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ అవుతుంది చాలా మంది ఇది పెట్టుకుని ఆక్సిజన్ లెవెల్ 40-45 ఉన్న వాళ్ళు 99 అయిందండి విత్ ఇన్ ద 3 డేస్. ఈ డివైస్ ఇంట్లో ఉండటం వల్ల ఎటువంటి డిసీజెస్కు దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది, ఏ రోగాలు మన జోలికి రావు. ముఖ్యంగా ఈ యొక్క డివైస్ ఇంట్లో ఉంటే ఏ రోగాలు కాదు సార్, చాలా రోగాలు రావండి. ఎందుకంటే మీ బాడీ స్ట్రక్చర్ని మారుస్తున్నానండి, ఎక్కడికో తాతల కాలంకు తీసుకుపోతున్నానండి ఇంట్లో పెట్టి. ఎందుకంటే ఇంట్లో 600 కోట్లు రావండి, ఏ కాంపౌండ్ నుంచి రావు, నేను తీసుకొచ్చి. అందుకనే వరల్డ్ పెట్టి వచ్చింది, వితౌట్ ఇయరింగ్తో వచ్చిందండి, నాకు గ్రాంట్ అయింది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ ఇంత పొల్యూషన్కి దూరంగా ఉండంటే పల్లెటూర్లలోకి వెళ్ళొచ్చు, ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు, సముద్రాలు అటువంటి వాటికి వెళ్ళొచ్చు. ఈ డివైస్ అలాంటి పనే చేస్తుంది సార్. పల్లెటూర్లోకి వెళ్ళినా సార్, పల్లెటూర్లో కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంది కదా సార్. మొబైల్ అందరినీ నాశనం చేస్తుంది. మీ దగ్గర పెద్ద అనుభవం ఏంటంటే
అంటే మొబైల్ అండి. కానీ మొబైల్ లేకుండా జీవితం లేదండి కంపల్సరీ. దాని నుంచి కాపాడటానికి నేను ఇది చేశానండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సార్, పల్లెటూళ్ళలో కూడా ఇక్కడికన్నా ఓ 20% తక్కువ ఉంటుంది అంతే. 80% అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ మొబైల్ ఇంట్లో కూడా ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఫ్యాన్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, అన్నీ వచ్చాయండి, ఏసీలు కూడా పెట్టుకుంటున్నారు. వాటిని డ్యామేజ్ చేయాలంటే ఇది ఒకటేనండి. సో ఇది పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఏం చేస్తున్నంటే మీ బాడీలో చెప్తున్నాను చూడండి, 45 ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ని 99 తీసుకెళ్ళిందండి విత్ ఇన్ ద 3 daysలో. ఇటువంటి మిరాకిల్ డాక్టర్లే మిరాకిల్ అవుతున్నారు. ఇట్లా జరిగిందంటే అద్భుతం ఇదే జరిగిందండి. నాది ఏం చేస్తుందంటే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న ఇటువంటి డస్ట్ పార్టికల్ని కింద పడేస్తుందండి. పడేసి తర్వాత నెగిటివ్ అయా అంటే ఈజ్ అ ప్యూర్ ఆక్సిజన్ అండి. మనకు శరీరానికి ఎటువంటి మంచి ఆక్సిజన్ కావాలో ఆక్సిజన్ని నేను పంపిస్తున్నాను. డస్ట్ పార్టికల్ని కింద పడేసి నేను ప్యూర్ ఆక్సిజన్ పంపిస్తున్నాను. అప్పుడు మీకు మీ ఊపిరితిత్తుల్లో ఏమైతే సార్ ప్యూర్ ఆక్సిజన్ వెళ్ళడం వల్ల మంచి అవుతుంది. ఇది ఒకటే కాదండి, హిమోగ్లోబిన్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, అన్నిటిని చేస్తుంది. ఇంకోటి మెయిన్ అండి, ఈ రోజుల్లో మానసిక ఒత్తిడితో చాలా మంది చనిపోతున్నారు. ఐడియా ఉందనుకుంటా. మనం భారతదేశము ప్రతి సంవత్సరం ఎన్నో వందల వేల కోట్లు ఆశ పెడుతుంది. నాది పెట్టుకుంటే మానసిక ఒత్తిడి కాదండి, ప్రశాంతమైన జీవితం ఉంటుందండి. ఆయన మానసిక ఒత్తిడి అనేదానికి కొన్ని లక్షల కిలోమీటర్ దూరం పోవాలండి. ఎందుకంటే నేను బ్రెయిన్లో సెరోటిన్ అనే ఎంజైమ్ని డెవలప్ చేస్తున్నానండి. దీనివల్ల సెరోటిన్ డెవలప్ చేయడం వల్ల మీకు మంచి నిద్ర వస్తుందండి. ఎప్పుడు ఒక ఉత్సుకత ఉంటుందండి, షార్ప్ ఉంటారు. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్లోంచి బేసిక్గా పాజిటివ్ అయాన్స్ రిలీజ్ అవుతాయి, అవునండి. ఈ డివైస్ నుంచి నెగిటివ్ అయాన్స్ రిలీజ్ అవుతాయి.